తన భర్త మరణానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బాధితుడి భార్య ఆవేదన వ్యక్తం చేస్తూ కాకినాడ రూరల్ రమణయ్యపేట మిత్ర హార్ట్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎదుట ఆందోళన దిగారు. తన భర్తకు గుండెల్లో స్వల్ప సౌకర్యంగా ఉండడంతో రమణయ్యపేట మిత్ర హార్ట్ కేర్ ఆసుపత్రిలో చేర్పించామన్నారు. వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి యాంజియోగ్రామ్ చేయాలని సూచించారని, అన్ని సాధారణంగానే ఉన్నాయని, ఎటువంటి భయం లేదని ధైర్యం చెప్పి ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లారన్నారు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత డాక్టర్లు వచ్చి అంతా సక్సెస్ అయిందని, పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారని, దానికి సంబంధించిన కొన్ని వీడియోలను కూడా వారికి చూపించారన్నారు. అయితే కొద్దిసేపటికి ఒక్కసారిగా మాట మార్చిన వైద్యులు రోగి మృతి చెందినట్లు ప్రకటించడంతో తాము షాకు గురయ్యామన్నారు. తన భర్త మృతదేహాన్ని చూస్తే పళ్ళు, కళ్ల నిండా రక్తం ఉందని, ఆపరేషన్ సమయంలో ఏదో తీవ్రమైన తప్పు జరిగిందని ఆమె ఆరోపించారు. సైన్స్ టీచర్గా పనిచేస్తున్న తన భర్త సైన్స్ కార్యక్రమాల్లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రిపబ్లిక్ డేకి జిల్లా కలెక్టర్తో అవార్డులు తీసుకున్నారని గుర్తు చేసుకున్నారు. ₹1 ఇచ్చిన తన భర్తను తిరిగి తీసుకురాలేరని, 2 చిన్నపిల్లలు ఉన్న తనను అన్యాయం చేశారని ఆమె కన్నీరు మున్నీరవుతున్నారు. నీరసంగా ఉందని మంగళవారం సాయంత్రం మిత్ర హార్ట్ కేర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జాయిన్ అయిన తన తమ్ముడు స్టంట్ వేశామని చెప్పిన డాక్టర్లు రెండో రోజు చనిపోయాడని చెప్పడం చూస్తే వైద్యుల నిర్లక్ష్యమే కారణమని మృతుడు అన్నయ్య ఆరోపించారు. సుమారు 12 మంది పేషెంట్ల ప్రాణాలు పోవడానికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని పలువురు బంధువులు వాపోయారు. కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండానే మృతదేహాన్ని ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకెళ్లడంలో పోలీసుల పాత్రపై బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వ్యక్తపరుస్తున్నారండి. సరిగ్గా ట్రీట్మెంట్ అందుకే మా ఊరు చనిపోయాడు, మన ఊరు చనిపోయాడు. సైన్స్ మనోడు సైన్స్ డైరెక్టర్ అలా కూడా మేము వస్తామని చెప్తున్నారు. అందుకని వెయిట్ చేయమన్నారు. లాస్ట్ కదా అయిపోతే అన్నీ వచ్చేస్తామండి, 3వ బడ్జెట్ ఉంటామని చెప్పారట. అయిపోతే వాళ్ళ మాటలు చెప్తే మేము చెప్పకుండా సడన్గా ఎలా చనిపోయాడు. ఫెసిలిటీ లేజర్ బాక్స్లో పెడతారు సార్. పర్టికులర్గా మార్చి సారు అంటున్నారు, పక్కలు భయపడిపోతారు కదా అన్నారు కదా. కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఏంటంటే ఏదో రూమ్లో